ఏందండి తెలంగాణ రావడం కోసం విద్యార్థుల పాత్ర ఎంతైనా ఉంది. ఎంతైనా కాదు, పూర్తి స్థాయిలో విద్యార్థుల పాత్రనే ఉన్నది. అటువంటి విద్యార్థులను మీరు లాఠీ చార్జులు చేస్తారు. మీరు జీవో 29 అని తీసుకొస్తారు. 55 ఉన్నదాన్ని తీసుకొచ్చి 29 చేస్తారు. దానివల్ల విద్యార్థుల నుంచి వ్యతిరేకత ప్రతి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలల నుండి 16 నెలలు నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్లియర్గా విద్యార్థులు కావచ్చు 46-26 వల్ల లేకపోతే అదేవిధంగా రైతాంగం కావచ్చు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగనందుకు గమనించాలి, పూర్తి స్థాయిలో జరగనందుకు అర్థమవుతుందా. అండ్ ఇంకొకటి మహిళలకు ఇస్తున్నారు ఉచిత బస్సు, ఏదో ఉచితంగా బస్సు మీ కంట్రోల్లో ఉంటుంది, ఆర్టీసీ మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇది అనుబంధ సంస్థ కాబట్టి మీరు అక్కడి నుంచి మీరు చేసుకోగలిగారు. ఏమైందండి 2500 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? 1,00,000 పెళ్ళిళ్ళు దాటిపోయినాయి రాష్ట్రంలో. ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు చెప్పుండ్రి. ఇటువంటి వ్యతిరేకత ఇంకా రాష్ట్రంలో ఉన్నాక మీరు ఎక్కడ సక్సీడ్ అవుతాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.